జిన్నాతులు, దైవదూతలు, మానవులు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టిలో వీరు ముఖ్యులు. దైవదూతలు ఎవరు? వీరు నూర్ వెలుగుతో పుట్టించబడ్డారు, కాంతితో. మిగతా వాళ్ళు ఎవరు? జిన్నాతులు, వీరు అగ్నితో సృష్టించబడ్డవారు. మూడో వారు మానవులే, మనమే. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవదూతలను సృష్టించారు, ఆ తర్వాత జిన్నాతులను సృష్టించారు. ఈ జిన్నాతుల జాతికి చెందినటువంటి ఒక జిన్ను, ఇది తన యొక్క ఆరాధన వల్ల, తన యొక్క ఆరాధన రీతి వల్ల అల్లాహ్ యొక్క అర్ష్ సింహాసనం వద్ద ఉండేటటువంటి భాగ్యాన్ని పొందగలిగింది. దైవదూతలతో పాటు ఆకాశాల్లో ఉండేటటువంటి అదృష్టాన్ని పొందింది ఈ జిన్. ఈ జిన్నునే మనం ఇబ్లీసు అంటాం. అయితే ఈ ఇబ్లీసు శైతాన్గా మారటానికి కారణం ఏంటో తెలుసా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుణ్ణి మట్టితో సృష్టించాడు. ఎప్పుడైతే మానవుణ్ణి మట్టితో సృష్టించడం జరిగిందో, మొట్టమొదటి మానవుడు ఆదం అలైహిస్సలాం గారు పుట్టించబడ్డారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవునికి సజ్దా చేయమని అక్కడ ఉన్నటువంటి వారందరికీ తెలియజేయడం జరిగింది. అందరూ అంటే ఎవరు? దైవదూతలు ఉన్నారు, ఈ జిన్ జాతికి చెందినటువంటి ఇబ్లీస్ కూడా ఉంది. దైవదూతల పని ఏంటి? అల్లాహ్ ఏదైతే ఆజ్ఞాపించాడో అది తూచే తప్పకుండా చేయటం. దైవదూతలు చేసేశారు, అందరూ సజ్దా చేసేశారు. మరి ఇక్కడ జిన్నాతుల జాతికి చెందినటువంటి ఒక ఇబ్లీస్ ఉందే, అది తిరస్కరించింది, అల్లాహ్ ఆజ్ఞను ధిక్కరించింది. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ జిన్నును అడుగుతున్నాడు, నీవు నేను ఇచ్చినటువంటి ఆజ్ఞను తిరస్కరించడానికి కారణం ఏమిటి? అప్పుడు ఆ జిన్ అంటున్నాడు, ఏమని? వల్లాహ్, నేను అగ్నితో పుట్టించబడ్డాను, మానవుడు మట్టితో సృష్టించబడ్డాడు. అన ఖైరుం మినన్నార్, నేను మట్టి కంటే గనుడను, కాబట్టి నేను అగ్నితో సృష్టించబడ్డాను, కాబట్టి నేను అతనికి సాష్టాంగ పడను. ఒకటే కారణం ఏంటి? గర్వం చూపించడం. అల్లాహ్ మాటను ధిక్కరించింది కరెక్టే. అల్లాహ్ మాటను ధిక్కరించడానికి కారణం ఏందో తెలుసా? గర్వం చూపించటం. ఎప్పుడైతే అల్లాహ్ మాట వచ్చిందో దాన్ని ధిక్కరించే పరిస్థితి దేనివల్ల వచ్చింది? గర్వం చూపించడం. అందుకనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, మీ మనస్సుల్లో రవ్వంత గర్వం ఉన్నా సరే మీరు స్వర్గంలోకి ప్రవేశించలేరు అని చెప్పి ప్రవక్త గారు అన్నారు. ప్లీజ్, అల్లాహ్ యొక్క దైవదూతలు ఎవరైతే ఉన్నారో వారితో పాటు ఉండేటువంటి భాగ్యం కలిగినటువంటి ఒక ఇబ్లీసు శైతానుగా, చెడ్డవాడిగా పిలిపించుకోబట్టానికి, నరకానికి వెళ్ళటానికి కారణమైంది ఏమిటో తెలుసా? అతను చూపించినటువంటి గర్వమే, తకబ్బుర్, ఘమన్. ఇది ఉన్నట్లయితే నీ ఆచరణ ఎంత బాగున్నా సరే నీవు స్వర్గంలోకి ప్రవేశించలేవు.